రమణ, ఏదైతే ఎగువన మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకైతే ఇటు ప్రాణహిత గోదావరికి అయితే భారీగా అయితే వరద ఉధృతి పోటెక్కింది. ఇటు భారీగా వరద నీరు చేరటంతో ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అయితే 7,25,50 క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. దీంతో మొత్తం ప్రాజెక్ట్ గేట్లు 89 ఎత్తివేసి అంతే మొత్తం వరద నీరును దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న పరిస్థితి. దీంట్లో ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగరం బ్యారేజ్ కూడా భారీగా వరద నీరు వస్తుంది. దాంతో 7,48,900 క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో ఆ బ్యారేజ్ మొత్తం 59 గేట్లు ఎత్తివేసి అంతే మొత్తాన్ని దిగువ ప్రాంతానికి విడుదల చేసిన పరిస్థితి. దీంట్లో దిగువకు భారీగా వరద నీరు వస్తుంటే ఇటు ఎటూరు నాగారంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద భారీ ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తుంది. 14,820 మీటర్ల ఫస్ట్ ప్రమాదక హెచ్చరిక కాగా ఫస్ట్ ప్రమాదక హెచ్చరికకు చేరువలో 14,600 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ప్రవహిస్తుంది. అంటే మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో అయితే గోదావరి నది ప్రవహిస్తుండటంతో మొత్తం అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడికి అధికారులు పునరావాస కేంద్రాలకి అత్యవసర పరిస్థితి అయితే పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈ భారీ వరద నీరు గోదావరిలో వస్తుండటంతో ఇటు మన వాజేడు మండలం టేకులగూడెం వద్ద రేగుమాగు వాగు అనేది భారీగా పొంగి పొర్లిస్తుంది. దాంట్లో ఛత్తీస్గఢ్ తెలంగాణను కలుపుకుంటూ వెళ్లే 163 జాతీయ రహదారి టేకులగూడెం వంతెన పైనుంచి కూడా వరద నీరు పోవడంతో ప్రస్తుతానికి ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు వాజేడు పోలీసులు అయితే రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేయడం జరిగింది. రహదారిని మూసివేశారు. ఎవరు కూడా ఈ రహదారి గుండా వెళ్ళవద్దని పోలీసులు సూచించారు. అత్యవసరం అయితే పోలీసుల సహాయం కోరాలని అడిగారు. అంతేకాదు ఎమర్జెన్సీ అయితే జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్లే వాళ్ళు కానీ ఛత్తీస్గఢ్ నుంచి రావాలనుకున్నా కానీ జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం మీదుగా రావాలని అయితే పోలీసులు సూచించారు. మొత్తము భారీగా చేయడంతో ఇటు వాగులు వంకలు కూడా గోదావరిలో కలిసి అక్కడ కొంత బ్యాక్ వాటర్ పెరగడంతో అనేక గ్రామాలు అయితే కొంత రహదారులన్నీ కూడా నీట మునిగాయి. కొంత లోతట్టు ప్రాంత ప్రజలకు నీళ్లు రావడంతో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.